చెక్ బౌన్స్ కేసెస్‌లో మనం చూస్తుంటాము. మనకు ఒక పర్సన్ ఏం చేస్తారంటే, మనకు ఒక చెక్ ఇచ్చేస్తాడు. చెక్ ఇచ్చిన తర్వాత చెక్ ఇచ్చేటప్పుడు ఆయన ఎక్కడ ఉంటుండు, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మనకి తెలుస్తాయి కంప్లీట్‌గా. చెక్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులుగా డబ్బులు కట్టకపోతే మనం ఆ ప్లేస్‌కి పోతే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అది రెంటెడ్ ప్రెమిసెస్ అయి ఉంటే ఆయన అక్కడ నుంచి వెకేట్ చేసేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో మనకు తెలిసి ఉండదు. కానీ ఫోన్‌లో కాంటాక్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజెస్ కానీ ఇలా టెక్స్ట్ మెసేజెస్‌కి ఫోన్‌లో కాంటాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఒకవేళ గనుక మీరు చెక్ బౌన్స్ చేసి వాళ్ళకి కంపల్సరీ నోటీస్ ఇవ్వాలి కాబట్టి, సో మీరు చెక్ బౌన్స్ చేసిన తర్వాత మీకు ఆ లాస్ట్ రెసైడెడ్ అడ్రస్ మీకు తెలిసిన దానికి ఆ ప్లేస్‌కి కూడా మీరు నోటీస్ పంపించవచ్చు. లేదా ఎయిదర్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ మోడ్స్ మీరు ఈమెయిల్ ద్వారా గానీ, ఫ్యాక్స్ గానీ, మీరు వాట్సాప్ త్రూ కూడా ఆ నోటీస్‌ని మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. ఇవనేది వైల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్వింగ్ లా సుప్రీంకోర్టుని ఈ డిజిటల్ మోడ్ ఆఫ్ నోటీస్‌ని కూడా ఐడెంటిఫై చేసిందనమాట. సో ఒకవేళ నోటీస్ సర్వ్ కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్‌లో ఉండట్లేదు, మీరు వెంటనే డిజిటల్ మోడ్‌లో మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్‌లో ఉంటే గనుక వాట్సాప్‌లో త్రూ కూడా మీరు ఒక నోటీస్ పంపించి మీ స్టాట్యుటరీ ప్రొవిజన్‌ని, మీకున్న హక్కుని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుందన్నమాట మీకు. సో చట్టం ఆ డిజిటల్ నోటీస్‌ని మీరు డిజిటల్ మోడ్‌లో పంపించే నోటీస్‌ని కూడా గుర్తిస్తుంది.